సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు, ఫ్యామిలీ పర్సనల్ పిక్స్ షేర్ చేస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్. మనం సరదాగా పెట్టే ఒక్క ఫోటో, ఒక చిన్న వీడియో భవిష్యత్తులో పిల్లల ప్రైవసీకి పెద్ద సమస్యగా మారొచ్చు. మనం పోస్ట్ చేసిన ఫోటోకు లైక్స్, కామెంట్స్, షేర్స్ వచ్చాయి. మన వాళ్ళంతా చూశారు. అంతా ఓకే అనుకుంటాం, కానీ అసలు రిస్క్ అక్కడి నుంచే మొదలవుతుంది. దాన్ని ఎవరు డౌన్‌లోడ్ చేస్తున్నారు, ఎవరు సేవ్ చేస్తున్నారు, ఎవరు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఎవరు మిస్‌యూజ్ చేస్తున్నారు అన్నది మనకు తెలీదు. ముఖ్యంగా మనం ఫోటో డిలీట్ చేసినా అప్పటికే స్క్రీన్ షాట్స్, కాపీస్ సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కుండొచ్చు. మరి సోషల్ మీడియాలో మనం పెట్టే ఫోటోలతో అసలు ఏం జరుగుతోంది? పిల్లల ఫోటోలు ఆన్లైన్లో షేర్ చేయడం ఎందుకు అంత రిస్క్? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా పిల్లల ఫోటోల విషయంలో రిస్క్ మరింత ఎక్కువగా ఉందంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే పిల్లల ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు అందులో కనిపించే పేరు, స్కూల్ డీటెయిల్స్, యూనిఫామ్, ఇంటి బ్యాక్గ్రౌండ్, లొకేషన్ వంటి సమాచారం కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఫోటోస్, బర్త్డే సెలబ్రేషన్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్ వంటి సందర్భాల్లో పోస్ట్ చేసే ఫోటోల ద్వారా పిల్లల రోజువారీ యాక్టివిటీస్, ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలోకి చేరుతున్నాయి. ఇలా ఒక్కో సందర్భానికి సంబంధించిన ఫోటోలు వరుసగా ఆన్లైన్లోకి వెళ్లడంతో పిల్లల వ్యక్తిగత సమాచారం పెద్ద మొత్తంలో డిజిటల్ ఫుట్ ప్రింట్గా మారిపోతుంది. ఇదే సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడానికి, మోసాలకు పాల్పడడానికి, ఇతర రకాల మిస్యూజ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇలా బయటికి వెళ్తున్న వ్యక్తిగత సమాచారంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కూడా సైబర్ నేరగాళ్ల టార్గెట్గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక నార్మల్ ఫోటోను డౌన్లోడ్ చేసి ఫేక్ అకౌంట్లో ఉపయోగిస్తున్నారు. పిల్లల పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు, ఏఐ మార్ఫింగ్ టూల్స్ అందుబాటులో ఉండడంతో ఫోటోలను మార్చి మిస్యూజ్ చేస్తున్న ఘటనలు చాలా వస్తున్నాయి. అంటే మనకి నార్మల్గా కనిపించే ఒక ఫోటో వేరే వ్యక్తి చేతిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉపయోగిస్తారో చెప్పలేని పరిస్థితి. అందుకే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే విషయంలో మరింత కేర్ఫుల్గా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామంది పేరెంట్స్ మాది ప్రైవేట్ అకౌంట్ కదా, మాకేం ప్రాబ్లం అని అనుకుంటారు. కానీ ప్రైవేట్ అకౌంట్ ఉన్నంత మాత్రాన రిస్క్ పూర్తిగా జీరో కాదు. మన ఫాలోవర్స్లో ఉన్న వాళ్ళే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఫోటో సేవ్ చేసుకోవచ్చు, ఇంకొకరికి ఫార్వర్డ్ చేయొచ్చు. అందుకే ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవడం అవసరమే, అయినా అది కంప్లీట్ ప్రొటెక్షన్ కాదని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరిని ఫాలోవర్స్గా యాడ్ చేసుకుంటున్నాం, ఎవరికి మన ఫోటోలు కనిపిస్తున్నాయి అన్న దానిపైన చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక ఫోటోలను ఎవరికి షేర్ చేస్తున్నాం అన్నదే కాదు, ఆ ఫోటోలో ఎలాంటి సమాచారం కనిపిస్తుంది అన్నది చాలా కీలకం. ముఖ్యంగా ఫ్యామిలీ పర్సనల్ ఫోటోల విషయంలో మరింత కేర్ఫుల్గా ఉండాలి. ఇంటి ఇంటీరియర్, హౌస్ నంబర్, వెహికల్ నంబర్, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వంటి వివరాలు కూడా ఒక్క ఫోటోతో బయటకు వెళ్ళొచ్చు. వీటికి తోడు రియల్ టైమ్ లొకేషన్ షేరింగ్ మరింత రిస్క్గా మారొచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు మేము ఈ రిసార్ట్లో ఉన్నాం, ఈ మాల్లో ఉన్నాం అంటూ లొకేషన్స్తో పాటు ఫోటో పోస్ట్ చేస్తే మీరు ప్రస్తుతం ఎక్కడున్నారో పబ్లిక్కి వెల్లడించినట్లే కదా. అందులో సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసే ముందు ఆ ఫోటోలో ఏముంది అనే దాంతో పాటుగా దాని ద్వారా ఇంకా ఎలాంటి సమాచారం బయటికి వెళ్తుందో కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అయితే ఈ ప్రమాదం కేవలం ఫోటోలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ దుర్వినియోగం వరకే ఆగిపోదు. పిల్లలపై కూడా మానసిక ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ నిపుణులు చెబుతున్నారు. ప్రతి సందర్భంలో పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారితే ఆ ప్రభావం పిల్లల ప్రవర్తనపై కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కెమెరా కనిపించినప్పుడల్లా ఫోటో కోసం పోజ్ ఇవ్వడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో ఎలా కనిపిస్తుంది, ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనే విషయాలపై దృష్టి పెట్టడం మొదలవుతుంది. దీంతో ఒక సందర్భాన్ని సహజంగా ఆస్వాదించడం కంటే సోషల్ మీడియాలో తాము ఎలా కనిపిస్తున్నాం అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ మానసిక స్థితి ప్రభావంతో పాటుగా పిల్లలు పెద్దయ్యాక మరొక సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సరదాగా అనిపించే ఫోటోలు, వీడియోలు భవిష్యత్తులో పిల్లలకే ఇబ్బందికరంగా మారొచ్చు. చిన్నప్పుడు ఏడ్చిన, ఫన్నీగా మాట్లాడిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆ తర్వాత ఫ్రెండ్స్ లేదా క్లాస్మేట్స్ చేతికి చిక్కితే ఆట పట్టించే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో సైబర్ బులీయింగ్కు కూడా దారితీయొచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లల ఫోటో లేదా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా తల్లిదండ్రులు ఆలోచించాలంటూ సూచిస్తున్నారు.
అందుకే పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు వాటిని భద్రంగా దాచుకోవడం పైన కూడా దృష్టి పెట్టాలి. ప్రతి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం లేదంటూ నిపుణులు చెప్తున్నారు. ఫోటోలు, వీడియోలను ఫోన్లో ప్రైవేట్ ఆల్బమ్స్లో పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చు. అవసరమైతే కేవలం క్లోజ్ ఫ్యామిలీ గ్రూప్లో మాత్రమే షేర్ చేయొచ్చు అంటూ కూడా చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని, పిల్లల స్కూల్ పేరు, లొకేషన్, ఇతర పర్సనల్ వివరాలు కనిపించే ఫోటోలు ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయడం మంచిదంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే షేర్ చేసిన ఫోటో, వీడియోస్ మిస్యూజ్ అయితే ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా స్క్రీన్ షాట్స్, లింక్స్ సేవ్ చేసుకొని సంబంధిత ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయాలి. సమస్య సీరియస్గా ఉంటే సైబర్ క్రైమ్ను సంప్రదించాలి. ఎందుకంటే పిల్లలకు లైక్స్ కంటే ప్రైవసీ, షేర్స్ కంటే సెక్యూరిటీ ముఖ్యం. అయితే ఈ ప్రమాదం కేవలం ఫోటోలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ దుర్వినియోగం వరకే ఆగిపోదు. పిల్లలపై కూడా మానసిక ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటూ నిపుణులు చెబుతున్నారు. ప్రతి సందర్భంలో పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారితే ఆ ప్రభావం పిల్లల ప్రవర్తనపై కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కెమెరా కనిపించినప్పుడల్లా ఫోటో కోసం పోజ్ ఇవ్వడం, ఆ ఫోటో సోషల్ మీడియాలో ఎలా కనిపిస్తుంది, ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనే విషయాలపై దృష్టి పెట్టడం మొదలవుతుంది. దీంతో ఒక సందర్భాన్ని సహజంగా ఆస్వాదించడం కంటే సోషల్ మీడియాలో తాము ఎలా కనిపిస్తున్నాం అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ మానసిక స్థితి ప్రభావంతో పాటుగా పిల్లలు పెద్దయ్యాక మరొక సమస్య కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సరదాగా అనిపించే ఫోటోలు, వీడియోలు భవిష్యత్తులో పిల్లలకే ఇబ్బందికరంగా మారొచ్చు. చిన్నప్పుడు ఏడ్చిన, ఫన్నీగా మాట్లాడిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఆ తర్వాత ఫ్రెండ్స్ లేదా క్లాస్మేట్స్ చేతికి చిక్కితే ఆట పట్టించే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో సైబర్ బులీయింగ్కు కూడా దారితీయొచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లల ఫోటో లేదా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా తల్లిదండ్రులు ఆలోచించాలంటూ సూచిస్తున్నారు. అందుకే పిల్లల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు వాటిని భద్రంగా దాచుకోవడం పైన కూడా దృష్టి పెట్టాలి. ప్రతి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం లేదంటూ నిపుణులు చెప్తున్నారు. ఫోటోలు, వీడియోలను ఫోన్లో ప్రైవేట్ ఆల్బమ్స్లో పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చు. అవసరమైతే కేవలం క్లోజ్ ఫ్యామిలీ గ్రూప్లో మాత్రమే షేర్ చేయొచ్చు అంటూ కూడా చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని, పిల్లల స్కూల్ పేరు, లొకేషన్, ఇతర పర్సనల్ వివరాలు కనిపించే ఫోటోలు ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయడం మంచిదంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే షేర్ చేసిన ఫోటో, వీడియోస్ మిస్యూజ్ అయితే ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా స్క్రీన్ షాట్స్, లింక్స్ సేవ్ చేసుకొని సంబంధిత ప్లాట్ఫామ్లో రిపోర్ట్ చేయాలి. సమస్య సీరియస్గా ఉంటే సైబర్ క్రైమ్ను సంప్రదించాలి. ఎందుకంటే పిల్లలకు లైక్స్ కంటే ప్రైవసీ, షేర్స్ కంటే సెక్యూరిటీ ముఖ్యం. ఒక ఫోటో ఇచ్చే ఆనందం కొన్ని సెకండ్లే, కానీ దాన్ని మిస్యూజ్ చేస్తే దాని ప్రభావం మాత్రం చాలా కాలం ఉండొచ్చు. అందుకే పిల్లల ఫోటో అయినా, ఫ్యామిలీ పిక్ అయినా పోస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫోటో నిజంగా అవసరమా? ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా అని చూసుకోండి. ఒక్క క్లిక్తో ఫోటో ఇంటర్నెట్లోకి వెళ్తుంది, కానీ దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.